హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై థర్డ్ ఛానల్. తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. 7,900 పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం 10+2 విద్యార్హతతో ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 44,900 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణలో విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది. ముందుగా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ 2 స్టేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 1కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి జనరల్ అవేర్నెస్ మరియు జనరల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ నుండి నంబర్ సిస్టమ్, బోడమస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ ఎస్సిఎం, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్, క్యాలెండర్ అండ్ క్లాక్స్, పైప్స్ అండ్ స్టిన్నర్స్ నుండి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి అనాలసిస్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలాజిమ్స్, జంబ్లింగ్స్, వెన్ డయాగ్రామ్స్, డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డాటా సఫిషియన్సీ, కన్క్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్స్, డైరెక్షన్, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆప్షన్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ అవేర్నెస్కి సంబంధించి నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ జాగ్రఫీ, కల్చరల్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్, ఇండియన్ పాలిటిక్స్ అండ్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇండియా అండ్ ద వరల్డ్, స్పోర్ట్స్, జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతారు. జనరల్ సైన్స్కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి చూద్దాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి భారత రైల్వేలో ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. భారత రైల్వేలో ఉన్న పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. 7,951 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో జూనియర్ ఇంజనీరింగ్, కెమికల్ సూపర్వైజర్ ఖాళీల భర్తీ చేయనున్నారు. 2 దశల్లో నిర్వహించే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక కంప్లీట్ అవుతుంది. ఆర్ఆర్బి రీజన్లకు సంబంధించి ఈ విధంగా ఉన్నాయి: అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్పూర్, జమ్మూ అండ్ కాశ్మీర్, కోల్కతా, ముంబై, ముజాఫర్, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, తిరువనంతపురంకు సంబంధించిన రీజన్లో ఉన్న 7,951 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి: కెమికల్ అండ్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెటలార్జికల్ సూపర్వైజర్, రీసెర్చ్ 17 పోస్టులు ఉన్నాయి. ఇవి ఆర్ఆర్బి గోరఖ్పూర్కు సంబంధించినవి మాత్రమే. ఇక జూనియర్ ఇంజనీరింగ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలార్జికల్ అసిస్టెంట్ 7,934 పోస్టులు ఉన్నాయి. ఇవి అన్ని రీజన్లకు సంబంధించి ఈ పోస్టులు. ఈ పోస్టులకు డిప్లొమా ఇంజనీరింగ్, బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోండి. వయోపరిమితి 2025 జనవరి 1 నాటికి 18 నుండి 36 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 నుండి 15 సంవత్సరాల వయోపరిమితి సడలింపించారు. జూనియర్ ఇంజనీరింగ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలార్జికల్ అసిస్టెంట్కు 35,400 రూపాయల శాలరీ ఉంటుంది. కెమికల్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెటలార్జికల్ సూపర్వైజర్, రీసెర్చ్కు సంబంధించి 44,900 రూపాయల శాలరీ ఉంటుంది. ఎంపిక విధానం ఫస్ట్ స్టేజ్ 1 ఉంటుంది, స్టేజ్ 2 ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, సిబిటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. స్టేజ్ 1 ఎగ్జామినేషన్ ప్రశ్నపత్రం మొత్తం 100 మార్కులు, మల్టిపుల్ ఛాయిస్ ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కును కేటాయిస్తారు. మ్యాథ్స్ నుండి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 25, జనరల్ అవేర్నెస్ నుండి 15, జనరల్ సైన్స్ నుండి 30 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అభ్యర్థులకు 40% మార్కులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40%, ఓబీసీ వాళ్ళకు 30%, ఎస్సీ వాళ్ళకు 30%, ఎస్టీ అభ్యర్థులకు 20% కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు స్టేజ్ 2కు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.
స్టేజ్ 2లో వచ్చేసి పరీక్ష వ్యవధి 120 నిమిషాలు ఉంటాయి. మొత్తం 150 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు. జనరల్ అవేర్నెస్ నుండి 15 ప్రశ్నలు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుండి 15, బేసిక్స్ అండ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ నుండి 10, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ నుండి 10, టెక్నికల్ ఎబిలిటీ నుండి 100 ప్రశ్నలు అడుగుతారు. జనరల్ అభ్యర్థులు 40%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40, ఓబీసీ వాళ్ళకు 30, ఎస్సీ వాళ్ళకు 30, ఎస్టీ అభ్యర్థులకు 25% కనీసం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 500 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మహిళలకు, ట్రాన్స్జెండర్లకు 250 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30వ తేదీ నుండి ఆగస్టు 29వ తేదీ వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 8 వరకు అవకాశం కల్పించడం జరిగింది. నోటిఫికేషన్కి సంబంధించిన లింకు కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.